మంత్రాన్ని అక్షర లక్షలు అనగా 25 లక్షలు జపిస్తే కైలాస సిద్ధి కలుగుతుంది. అనంతకోటి మంత్రాలున్నాయి. ఒక అక్షరం మొదలుగా 999 అక్షరాలు గల మంత్రాలున్నాయి. ఒకే అక్షరం గల మంత్రాలను ఒక కోటి జపం చేయాలి. శివాలయంలో పూల తోటలను పెంచినా, ఆలయాన్ని తుడిచినా లేదా కడిగినా, శుభ్రం చేసినా శివుడు ప్రసన్నమవుతాడు. శివాలయం లేని చోట పండితుడు నివాసం ఉండరాదు. మానవ ప్రతిష్ఠితమైతే లింగం నుండి 100 బారాలు దూరం వరకు ఋషి లేదా దేవతా ప్రతిష్ఠ, క్షేత్రంలో 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రంలో 1000 ధనస్సుల దూరం వరకు పవిత్ర భూమి అని జ్ఞానుల మాట. గ్రామంలో గల బావులలో నీరు పానయోగ్యం కాకపోయినా ఆ గ్రామంలో గల శివాలయం బావి నీరు మధురంగా ఉంటుంది. అదే పవిత్ర భూమి కాబట్టి. అదే మాటకు సాక్షి. మానవుని మరణానంతరం దహనం మొదలుగా ఇతర కర్మలను శివక్షేత్రంలో చేస్తే ఆ జీవుడు ముక్తుడవుతాడు. కోరికలతో ప్రార్థన చేస్తే వెంటనే ఫలం లభిస్తుంది. నిష్కామంగా చేస్తే జ్ఞానమే దానికి లభ్యం. మహామహిమోపేతమైన శివక్షేత్రంలో 7 లేక 5 లేక 3 కనీసం ఒక్క రాత్రైనా నివసిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అని దినం 3 భాగాలుగా ఉంటుంది. ఉదయం నిత్యకర్మలకు, మధ్యాహ్నం కావ్యకర్మలకు, సాయంకాలం శాంతి కర్మలకు, తిరిగి కాలం రాత్రి ఎందు కూడా ఇలాంటి భాగమే ఉంది. రాత్రి మధ్య భాగానికి నిషీధమని పేరు. ఆ కాలంలో శివుని చేస్తే విశేష ఫలం. కలియుగంలో విశేషించి కర్మచేత ఫలసిద్ధి, మానవుడు ధార్మిక ప్రవృత్తి, పాపభీతి కలిగి యథాశక్తి పైన చెప్పిన వాటిలో ఏదో ఒక దానిని ఆచరిస్తే ఫలం అనంతంగా ఉంటుంది. ఇంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు ప్రీతి మనస్కులై సూర్యుడిని ఇలా అడిగాడు. ఓ సత మహాముని, నీవు యోగులలో శ్రేష్ఠుడవు కదా, మాకు పుణ్యక్షేత్రాల గురించి సంగ్రహంగా చెప్పు. శివక్షేత్రాలను గురించి, శివగామాలను గురించి కూడా వివరించు. మానవులందరూ వాటిని దర్శించి ఎలా సేవించి ఎలా ధన్యులవుతారో కూడా చెప్పవా అని అడిగారు గురుడు. ఇంతటితో లింగ ప్రతిష్ఠ, ప్రణవం పంచాక్షరి అనే ఘట్టం సమాప్తి. రేపటి వీడియోలో తీర్థము, క్షేత్రముల గురించి తెలుసుకుందాం.